నమస్తే నేను సంతోష్. వెల్కమ్ టు కార్పొరేటర్ గ్రాఫ్. కాప్రా కార్పొరేటర్ ఎదుర్కొంటున్న కష్టాలేంటి? ఈస్ట్ ఆనందబాగ్ కార్పొరేటర్ అరాచకాలేంటి? డివిజన్ పేరులో ఆనందం, తీరాకడి సీన్ చూస్తే అంతులేని దుఃఖం. సీనియర్ కార్పొరేటర్ అని నమ్మి ఓటేస్తే ఇదే నా ప్రతిఫలం. అనుచరులు మామూళ్లతో ఠారెత్తిస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి? అనుచరుల మామూళ్ళ అలాంటివేం లేవని కార్పొరేటర్ అంటుంటే దిక్కు తోచడం లేదు ఇక్కడి జనానికి. ఇంతకీ ఈ కార్పొరేటర్ చేస్తున్న ప్రజా సేవేంటో ఇప్పుడు చూద్దాం. గ్రేటర్ డీలిమిటేషన్లో కొత్తగా ఏర్పడింది ఈస్ట్ ఆనందబాగ్ డివిజన్. గతంలో ఓల్డ్ మల్కాజ్గిరి, మౌలాలి ప్రాంతాల్లోని కొన్ని కాలనీలను ఈ డివిజన్లో కలిపి తూర్పు ఆనందబాగ్ను ఏర్పాటు చేశారు. డివిజన్లో 1,25,000 మంది జనాభా ఉండగా 55,000 మంది ఓటర్లున్నారు. కొత్తగా ఏర్పడ్డ డివిజన్ రిజర్వేషన్ ప్రకారం జనరల్ అయ్యింది. ఏడాదిన్నర క్రితం బల్దియాకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బాబూ సింగ్ పై 6,707 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ నుంచి ఆకుల నరసింగరావు గెలుపొందారు. నరసింగరావు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే రాజేందర్ సోదరుడు. డివిజన్లో బీజేఆర్ నగర్, చింతల బస్తీ, దొడ్ల బస్తీ, పిట్టల బస్తీ, లెప్రసీ బస్తీ, ఉప్పరగూడ తదితర స్లమ్స్ ఉన్నాయి. ప్రేమ్ విజయ్ నగర్ కాలనీ, వసంతపూర్ కాలనీ, షిరిడీ నగర్, రాజానగర్, సత్తిరెడ్డి నగర్, జవహర్ నగర్ లాంటి కాలనీలున్నాయి. కొత్తగా ఏర్పడ్డ తూర్పు ఆనందబాగులో అన్ని సమస్యలే. ఎట్టెళ్లాలన్నా రైల్వే గేట్లు, అండర్ ఓవర్ బ్రిడ్జిలు దాటి వెళ్లాల్సిందే. డివిజన్ చుట్టూ రైల్వే ట్రాక్ విస్తరించి ఉండటంతో ఈ డివిజన్ డెవలప్మెంట్ కి అడ్డంగా మారింది. దీనికి తోడు ఇక్కడి భూగర్భంలో రాళ్లు ఎక్కువ. దీంతో నీటి సమస్య తీవ్రంగా ఉంది. సొంతంగా బోర్లు వేసుకునే పరిస్థితి లేదు. వేసిన బోర్లలో నీళ్లకు బదులు బండరాళ్లు పడుతున్నాయి. ఈస్ట్ ఆనందబాగ్ డివిజన్ లోతట్టున ఉండటంతో వర్షాకాలం ఇక్కడ బోట్లు వేసుకుని తిరగాల్సి వస్తోంది. మెయిన్ రోడ్డుపై ఉన్న నాలాలపై స్లాబులు లేకపోవడం ప్రమాదకరంగా మారింది. మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలో ఉన్న డివిజన్ల నుంచి మురుగు, వర్షపు నీరంతా ఈ డివిజన్ మీదుగానే మూసీలోకి వెళ్లాలి. మురుగు, వర్షం నీరు కలగలిసి ఒకే కాలువలో ప్రవహిస్తోంది. కాలువ సామర్థ్యం సరిపోక రోడ్డును ముంచెత్తుతోంది. అంతేకాదు డ్రైనేజీలు ఇష్టారాజ్యంగా నిర్మించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా కాలువ కట్టేశారు. దీంతో ఎక్కడి నీరక్కడే. వర్షాకాలంలో నీళ్లు ఇళ్లలోకి చేరుతోంది. దీంతో జనం అష్టకష్టాలు పడుతున్నారు. పక్క డివిజన్ కి చెందిన ఓ థియేటర్ యజమాని రోడ్డు ఆక్రమించి ఏకంగా స్విమ్మింగ్ పూల్ కట్టేశాడు. పట్టించుకునేవాళ్లు లేడు. అంతేకాదు అంతస్తుల కొద్దీ అక్రమంగా కట్టేస్తుంటే కార్పొరేటర్ కనీసం పట్టించుకున్న పాపాన పోడు. సరే, కనీస వసతులనైనా కల్పిస్తారా అంటే అదీ లేదు. కనీస వసతులు కల్పించలేని ఈ కార్పొరేటర్ ఎందుకని దుమ్మెత్తిపోస్తున్నారు జనం. मोरिया तो बहुत ही हो गए, रोडा भी इतने खतरनाक है पूछो मत यहाँ पर। और कर रहे नहीं, पानी का तो बहुत प्रॉब्लम है ना। बोरिंग यहाँ नहीं है, कुछ भी नहीं। एक बोरिंग रहता किसके हाथ में रहता कि उन्हें महाराजा है, कोई खोलता नहीं, कुछ भी नहीं। पानी को तो इतनी मुश्किल हो रहा। आता जोड़ता लीडर आते वोट होना बोलते चले जाता, हो गया। वो कमी ने कोई नहीं करते। इफ्लासिया ऐसे दलित दरा है मालूम, कोई आता देख लेता चले जाता। ఇక్కడ నల్లలు లేవు, సరిగా నీళ్లు లేవు. 4 రోజులకు 5 రోజులు ఒకసారి వస్తుంది నల్ల. అంతే, మాకైతే చాలా ప్రాబ్లం ఉంది. రోడ్లు లేదు, అక్కడ రోడ్ అంతా ఖరాబు, నడవనికి కూడా కింద మీద ఉంది. తవ్వేసిండ్రు, అట్లనే పెట్టేసిర్రు. అంతే, ఇక రోడ్ అంతా ఖరాబే ఉంది. ఇండ్లల్లో మోరీలు మంచిగా లేవు, నీళ్లు పోవు. అలా ఇంటి ముంగట మోరీలో తీస్తే మన్ను తీస్తే వాళ్ళు తిడతారు, వాళ్ళు కొట్లాడతారు. పెద్ద ప్రాబ్లం ఉంది మాకు మోరీది అయితే.
మా గల్లీకి అంతా ఉంది, మొత్తం లైన్ ప్రాబ్లం ఉంది. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. చుట్టుపక్కల నుంచి డివిజన్లోకి వచ్చే రోడ్లన్నీ ఘోరంగా ఉన్నాయి. కాలనీలు బస్తీల్లో మిషన్ భగీరథ పేరిట ఎవరిష్టమొచ్చినట్లు వాళ్ళు రోడ్లను తవ్వేస్తున్నారు. దీంతో జనానికి నానా తిప్పలు. ఇది వన్ వే ట్రాఫిక్ అచ్చిపోయేటోళ్ళకి ఇబ్బంది. మా వ్యాపారస్తులైతే బిజినెస్ లేక 4 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం సార్. ఇక్కడ రోడ్డు అండర్ గ్రౌండ్ బ్రిడ్జి చేసేసారి ఇప్పటికి 4 సంవత్సరాలే. ఎమ్మెల్యే చెప్పిండు కనకారెడ్డి మేము ఓపెన్ చేస్తాం, మన మహేందర్ రెడ్డి వచ్చిండు ఓపెన్ చేసిండు, వెళ్ళిపోయిన శంకుస్థాపన పట్టుకే, కానీ ఇంతవరకు బ్రిడ్జి మాత్రం కంప్లీట్ అయింది లేదు, పనులు చేసింది లేదు. అక్కడ ఎక్కడ వేసిన గుమ్మడి అక్కడనే ఉంది. ఎలక్షన్ అప్పుడు వాగ్దానం చేసి రద్దు చేస్తాం, ఓపెన్ చేస్తామని 5 సంవత్సరాలు, ఇప్పటికి 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకో 2 సంవత్సరాలు వ్యాపారస్తులను ఏం తినమంటారు సార్? మనల్ని మాకు బిజినెస్ నడుతున్నాయి కదా, మేము వ్యాపారం తినేది, మా కుటుంబం గడిచేది. ఏమంటారు సార్? వాళ్ళు చూస్తారు వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా ఇదే దారి పడి నడవాలి, వాళ్ళు కూడా చూస్తారే అయిపోతుంది అంతే. పనులు లేవు, ఏం లేదు. మరి కాంట్రాక్టర్ ప్రాబ్లమా, గవర్నమెంట్ ప్రాబ్లమా? గవర్నమెంట్ మాత్రం ఏమున్నా పోకడలకు తప్ప, షోకేస్ మీడియా ముందర సోపులు తప్ప చేసే పని మాత్రం ఏం లేదు. అంటే ఆ బ్రిడ్జి ఓపెన్ కాలేదు. మేము పిల్లలు రోజు నేను 3-4 టైమ్స్ మా పిల్లల్ని డ్రాపింగ్ గట్రా ఆటో వాళ్ళు రావాలన్నా కష్టమవుతుంది. ఇక్కడ నుంచి మౌలాలి, తర్వాత ఈసీఎల్ నుంచి షార్ట్ కట్ ఏఓసి నుంచి వెళ్ళే వాళ్ళందరూ, సికింద్రాబాద్ వెళ్ళే వాళ్ళందరికీ ఇది చాలా దగ్గర రూటు. ఈ రూట్ ప్రాబ్లం అయితే ఈ నేరో ఏరియా నుంచి బస్తీ నుంచి ఏరియాలంటే ఒక వర్షం పడ్డా కానీ ఏదైనా వెహికల్ ఆపోజిట్లో వచ్చినా కానీ ఆ బస్తీలలో ఎంత ప్రాబ్లం అంటే నరకం అనుభవిస్తారు. ఇక్కడ ఒక్కసారి ఒక 10 వెహికల్స్ జామ్ అయితే అక్కడ నుంచి అసలు ఎవరు రాలేరు, ఇంట్లోకి పోలేము, మా ఇంట్లో నుంచి బయటికి రాలేము. ఆ బేసిక్ ఏంటంటే ఇక్కడ ఆ బ్రిడ్జి ఒకటి మెయిన్. ఆ బ్రిడ్జి ఎంతవరకు ప్రోగ్రెస్ ఉందో ఎవరికి తెలియదు. తర్వాత ఆ పని ఎంతవరకు జరుగుతుందో గవర్నమెంట్కి తెలుసు, మీకు తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ మనం ఇప్పుడు స్కూల్ పిల్లలు 10 నిమిషాలు పోయినా అర్ధగంట గంట పడుతుంది. ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ మనకు అన్ని టైం బీయింగ్ పనులు జరగవు. బేసిక్గా ఒక బ్రిడ్జి ఓపెన్ అవుతే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతాయి. గ్రేటర్ ఎన్నికలప్పుడు నరసింగరావు ఎన్నో హామీలు ఇచ్చారు. మంచినీటి సమస్య వెంటనే పరిష్కరిస్తా, ఇంటింటికి నల్లా తెస్తా, అద్దం లాంటి రోడ్లెయ్యిస్తా అని అరచేతిలో వైకుంఠం చూపించేశారు. అంతేకాదు ఎప్పుడో వేసిన డ్రైనేజీలను ఆధునీకరించి మురుగునీరు లేకుండా చేస్తానన్నారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లని ఊదరగొట్టేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన వంటి ఎన్నో వాగ్దానాలు. వీటిలో ఒక్కదానికి కూడా అతీగతి లేదు. అందరికీ హామీ ఇచ్చాము. మీరు ఏంది కూడా మీరు భయభ్రాంతులు గురి కావాల్సిన అవసరం లేదు. మేము కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. మీకు ఇవన్నీ సమస్యలు లేని డివిజన్గా నేను తీర్చిదిద్దుతాను. ఎందుకంటే మాకు 338 కోట్లతోటి ఈ వర్కులు ఈ 139 డివిజన్లో ప్రతి ఒక్క మారుమూల బస్తీ కానీ కాలనీస్ కానీ ఇవన్నీ కూడా మరి పైప్ లైన్ 90% వేయడం జరిగింది. నరసింగరావు కొత్తగా కార్పొరేటర్ కాలేదు, గతంలో అనుభవం ఉంది. ఈసారికి టీఆర్ఎస్ నుంచి ఈస్ట్ ఆనందబాగ్ నుంచి గెలిచారు. కార్పొరేటర్ కి డివిజన్ డెవలప్మెంట్ కంటే సొంత బిజినెస్సే ఎక్కువని అంటారు ప్రత్యర్థులు. కార్పొరేటర్ అనుచరులను చెప్పుకు తిరిగే కొందరైతే డివిజన్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కడే కొత్త నిర్మాణం జరిగినా ఇంటి యజమానులను డబ్బు డిమాండ్ చేస్తూ బెదిరిస్తారన్న ఆరోపణలున్నాయి. వాళ్ళన్న కూడా ఏం చేసింది సార్? ఏం డెవలప్మెంట్ చేసింది చెప్పండి? ఎవరేం చేసిర్రు? ఏం చేసిర్రు అది చూపెట్టండి. ఓ 5 years నుంచి ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, ఇప్పుడు ఆయన ఏం చేసిండు అదైనా చూపెట్టాలి కదా. ఇప్పుడు కొంచెం వర్క్ చేసిర్రు, ఆ వర్క్ మొత్తం ఫిల్ కూడా చేయలే. మళ్ళా మీరు చూడండి, కావాల్సి మొత్తం 100% ఆ రాళ్ళు రప్పలు మోరి మట్టి అట్లా కేవలం. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, కొన్ని స్లమ్ములు ఉన్నాయి సార్, స్లమ్లలో పోయి చూస్తే మీకు అర్థమవుతుంది. డ్రైనేజ్ వాటర్ కానీ డ్రైనేజ్లో మంచినీళ్ళ డ్రైనేజ్ వాటర్ ఎట్లా వస్తుందో చూస్తారు మీరు. అరే కాంట్రాక్టర్లు కూడా మళ్ళీ బెదిరించేసి మళ్ళీ వాళ్ళు ఏం దోపుకుంటారో ఏమో. మళ్ళీ మనం అధికారులం కరెక్ట్ ఉంటే కాంట్రాక్టర్ ఎందుకు భయపడాడు సార్? వాడు పూర్తిగా పని ఎందుకు చేసుకోడు? వాడు చేయకుండా వాడు తింటుండు కాబట్టి వాడికి భయపడిపించలేకపోతున్నారు వీళ్ళు. ఈస్ట్ ఆనందబాగులో జరిగిన అభివృద్ధి పనుల్లోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయంటారు స్థానికులు. బండ చెరువు నుంచి శ్రీకృష్ణనగర్, ఎన్ఎండిసి నగర్ మీదుగా మూసీలోకి వెళ్లే డ్రైనేజీ అడ్డదిడ్డంగా కట్టడమే ఇందుకు నిదర్శనంగా చెబుతారు. ఈ డ్రైనేజీని ఎక్కడికక్కడ ఆక్రమించి కబ్జాలు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదెవరు. ఇంటి ముందు అక్రమ కట్టడాలు కడుతుంటే అవి తన దృష్టికి రాలేదని అంటారు కార్పొరేటర్. మా దృష్టికి వచ్చినప్పుడు మేమైతే అక్రమ నిర్మాణాలకు ప్రోత్సహించే ప్రసక్తి లేదు.
నంబర్ 1. నాలాల ఆక్రమణకు గురైతే ఇమీడియట్గా మేమే అక్కడ నిలబడి అధికారులను తీసుకొచ్చి మాత్రం మేమే నిలబడి దాన్ని మాత్రం రిమూవ్ చేయించే విధంగా మేము స్ట్రిక్ట్గా మేము ఫాలో అవుతున్నాం. అక్రమ నిర్మాణాలకు కానీ అక్రమ కబ్జాలకు పాల్పడమే కానీ ఎక్కడ కూడా తావు లేదు. మాకు ఇక్కడ కూడా ఎటువంటి ఆస్కారం కూడా లేదు. ఖచ్చితంగా మేము అధికారులను కూడా నిలదీస్తాం. మేము అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. నాల మీద ఆక్రమణలకు గురి అవుతున్నది అని మాకు దృష్టికి రాగానే ఇమ్మీడియట్గా అధికారులు వచ్చి స్పందిస్తున్నారు. వాళ్ళ అధికారులు అప్రమత్తంతో ఉన్నారు. తాళ్లబస్తీ హరిజనవాడలో ఎన్నో సమస్యలు. ఇటు మంచినీరు లేక, అటు ట్యాంకర్లు రాక, డ్రైనేజీ సరిగ్గా లేక ప్రత్యక్ష నరకం. వాహనాల సంగతి దేవుడెరుగు. కనీసం నడవటానికి దిక్కులేదు. సాయంత్రం అయితే చాలు దోమల స్వైర విహారం. దోమల ముందు కొట్టేవాళ్లు ఎప్పుడు వస్తారో ఎక్కడ కొడతారో వాళ్లకే తెలియాలి. బస్తీ పక్కనే ట్రైన్ ట్రాక్, ఆ పక్కనే చెత్త కుప్పలు. దుర్గంధంతో కంపెత్తిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ నుంచి ఇక్కడ వరకు కవర్ చేశారు. ఈ రోడ్డు పైన ఇక్కడ నుంచి పశువులు పడిపోయినాయి, 2 మనుషులు కూడా పడిపోయారు ఇందులో. అయినా కానీ వాళ్ళకు చెప్పినా పట్టించుకోకుండా మేము వేస్తాం స్లాబ్ అంటున్నారు, కానీ ఇంతవరకు వేయట్లేదు. ఇది అసలు డ్రైనేజ్. మనకు అంతకుముందు మంచినీళ్ళు వస్తాయని, చెరువుల నీళ్ళు పోతాయని చెప్పారు. ఇప్పుడు డ్రైనేజ్ నీళ్ళు పోతున్నాయి. మేము ఇంటి పక్కన ఉండాలంటే కూడా కంపు వాసన, దోమలు. ప్రతిరోజు ఈ వచ్చి వర్షాకాలం వచ్చింది, చలికాలం వచ్చిందంటే అందరికీ జబ్బులే ఇంట్లో. అవి చెప్పి ఏమైంది అంటే మేము వేస్తాము కానీ గవర్నమెంట్ వద్దంటున్నదే అంటున్నారు. గవర్నమెంట్ ఎందుకు వద్దంటున్నది? మీరు డ్రైనేజ్ నీళ్ళు కదా, ఇది కాలువ నీళ్ళు కాదు కదా అని అంటే కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. అక్కడ పిల్లలు కూడా పడిపోతున్నారు పక్క నుంచి. తర్వాత నీళ్ళన్నీ అవి పోతున్నాయి. సంవత్సరంలో ఒక్కసారి 2 సార్లు ఫుల్గా వస్తాయి. అందరి ఇళ్ళలో నీళ్ళు వస్తాయి. ఇక్కడ నుంచి లాస్ట్ వరకు దగ్గర 2 ఫీట్లు 3 ఫీట్లు నీళ్ళు వస్తాయి ఇళ్ళలోకి. అది ఏమైంది అని అంటే చేస్తాము అంటారు. ఆ వచ్చినప్పుడే మళ్ళీ తెల్లవారు వచ్చిందంటే మళ్ళీ అంతే. ఈ కాలువ ఇంకో సైడ్ నుంచి డైవర్ట్ చేస్తాం ఇంకొక లైన్ అని అన్నారు. అది ఇంతవరకు చేయలేదు. మరి అది ఎప్పుడు చేస్తారని అంటే చేస్తామండి, ఇప్పుడే కాదు, మాకు ఫండ్స్ రావాలి కదా, మీరు చెప్పినంత తొందరగా రావు, మాకు ఫండ్స్ వస్తాయి, వచ్చినప్పుడు చేస్తామని అంటున్నారు. ఎలక్షన్ల అప్పటి నుంచి చెప్తున్నా నేనైతే, ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి, మోరీలు కలుపుండ్రి, అది చేయండి, నల్లలు లేవు, ఎత్తుకొచ్చుకొని అయితే సాధన అయితే లేదు. మొన్న వచ్చిపోయిండు, మొన్న బొర్రెల కాడికి వచ్చిపోయిండు. మరి ఏం చేస్తాడు? మరి ఏం చెయ్యడన్నా? చేసి అయితే వచ్చిండు చూసిండు పోయిండు. ఆ బోర్ కాడికి వచ్చిండు, ఈ బోర్ కాడికి వచ్చిండు, చూసిపోయిండు. బోరింగ్ చెయ్యారన్నా? చేసుడు అయితే లేదు. డివిజన్లో మాస్ ఎక్కువ, బస్తీలు కాలనీల్లో కనీస వసతులు తక్కువ. చీకటి పడితే చాలు చైన్ స్నాచర్లు హడలెత్తిస్తారు. చలాన్లు రాసి వాహనదారులను బెంబేలెత్తించడం తప్ప ఇక్కడి పోలీసులకు మరేం తెలియదని టాక్. ఇక్కడ పెట్రోలింగ్ అనేది అంతా తెలియదనా, వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు, కానీ ఆగేది ఏం లేదు. ఒక సీసీటీవీ కెమెరా లేదు ఇక్కడ, పెద్ద ఇబ్బంది అయిపోతుంది. డైలీ ట్రాఫిక్ తోటే పెద్ద న్యూసెన్స్, ఇంకేం లేదు. మాకు ఇంకా బస్సులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చారు 2-3 మంత్స్ ముందు వచ్చారు, చేస్తామమ్మా అది చేస్తాం, డ్రైనేజ్ ఏం చేస్తాం అన్నారు. ఇంతవరకు ఏం లేదు, రెస్పాన్స్ ఏం లేదు. మేము మున్సిపల్ పోయి చెప్తే 3-4 రోజులకు ఒకసారి పంపిస్తారు, బండి వేసి చేసి వెళ్తాడు అంతే. దాన్ని కూడా మేము పైసలు ఇవ్వాల్సి వస్తుంది, ఒక్కొక్కరికి 100 రూపాయలు 200. ట్రాఫిక్ తోటే పెద్ద న్యూసెన్స్ అన్న. ఇంతవరకు ఏం ఒక రావడం పోవడం అంటే ఏదో చిన్న యాక్సిడెంట్, చిన్న ఏమైనా తాకిన బండి తాకినా పెద్ద లొలి చేసేస్తారు ఇక్కడ. అది పోలీసు వాళ్ళు ఏమో అక్కడ ఉంటాడు టైంకి, డైలీ వీడియో తీస్తున్నాం చూపిస్తున్నాము. ఆ టైంకి అక్కడనే ఉంటాడు పోలీసు వాడు, కానీ ఎందుకు రాంగ్ రూట్లో వస్తారు తెలుస్తలేదు. వచ్చి ఇక్కడ ఈ స్పాట్లోనే కొట్లాట జరుగుతాయి. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉండరు, సీసీటీవీ కెమెరా లేదు ఒకటి. తూర్పు ఆనందబాగు జనాన్ని ఇన్నేసి సమస్యలు పీక్కుతింటుంటే మెజారిటీ సమస్యలు పరిష్కరించేశానని అంటారు నరసింగరావు. ఇప్పటి వరకు 6 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని, 3 కోట్ల రూపాయల పనులు వివిధ దశల్లో ఉన్నాయని అంటున్నారు. వచ్చే రోజుల్లో డ్రైనేజీ వ్యవస్థను సమూలంగా మార్చడం, రైల్వే అధికారులతో చర్చించి ఆర్యూబీ పనులు పూర్తి చేయటం, సీసీ బీటీ రోడ్లు వేయటం ఖాయమని అంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం భూమి కొరతగా ఉంది. ఇందుకోసం రైల్వే శాఖను స్థలం కోరతామని, ఇందుకు సీఎం ఇతర మంత్రులతో సంప్రదించి స్లమ్లెస్ డివిజన్గా మార్చుతానంటారు. ఇప్పుడు ఈ నా డివిజన్లో 139 డివిజన్లో మరి చుట్టుముట్టు కూడా మన అన్ని రైల్వే జాగాలు ఉన్నాయి. అందరం ఎక్కడ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎక్కడ చూసినా కానీ రైల్వే ల్యాండ్స్ ఉన్నాయి. కాబట్టి మేము కూడా మరి మా ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు అన్న గారు, మరి మా కనకరెడ్డి అన్న గారు, మా ఎంపీ గారు, మేమంతా కూడా మేము వాళ్ళని అడగడం జరిగింది. మేము కూడా ప్రజలకు మేము ఎలక్షన్లో మాట ఇచ్చినాం కాబట్టి మన ప్రజలు ఎక్కువ మహిళలు వచ్చి అడుగుతూ ఉన్నారని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కూడా మేము సీఎం గారిని అడుగుతామని చెప్పేసి అన్నారు. మరి కూడా సీఎం గారిని కూడా అడిగినారు. వాళ్ళు అడిగినప్పుడు కూడా మరి ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడున్నా కానీ మరి మీకు జాగా లేదు, ల్యాండ్ లేదంటున్నారు కాబట్టి మీకు చుట్టుపక్కల ఎక్కడున్నా మీకు అకామిడేట్ చేస్తాం, డోంట్ వరీ అని చెప్పేసి
మరి చెప్పడం జరిగిందని కూడా మా నాయకుడు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు అన్న కూడా నిన్న కూడా జ్ఞాపకం చేస్తే కూడా ఆయన చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేము కేసీఆర్ గారి మాట ప్రకారంగా, మా నాయకుల మాట ప్రకారంగా ఇక్కడ డివిజన్లో ఎంతమంది అయితే అర్హులు ఉన్నారో కనీసం అన్న పేదలకు మేము గుర్తించి కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. డివిజన్ అభివృద్ధి కోసం తీవ్ర కృషి చేస్తున్నా అంటారు. కార్పొరేటర్ అనుచరులు మాత్రం జనానికి పట్టపగలే చుక్కలు చూపుతున్నట్లు తెలుస్తోంది. అన్న కార్పొరేటర్ అయ్యిందే ఇందుకోసం అన్నట్టు చెలరేగుతున్నట్టు సమాచారం. అసలు కార్పొరేటర్ కి డివిజన్ పనుల కన్నా సొంత వ్యాపారాలే ఎక్కువంటున్నారు ఇక్కడి జనం. అసలు ఈ కార్పొరేటర్ కి మార్కులేసేది లేదు పొమ్మంటున్నారు. వచ్చారు, చెప్పాము కూడాను, అయిపోతే ఇప్పిస్తామన్నారు, ఇంతవరకు కాలేదు. దీనివల్ల మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంత దుర్గంధం అంటే అసలు ముక్కు చాలా ఇబ్బంది పడుతున్నాం అన్నమాట. సాయంత్రం పూట అయితే ఉండలేము, దోమలు ఈ దుర్గంధంతో. దీనికి సేఫ్టీ లేదు కదా, ఎవరైనా నడుచుకుంటూ వచ్చేటప్పుడు పడిపోయే అలాంటి అవకాశాలు ఉంటాయి కదా, దాని గురించి ఏమైనా చెప్పారా మున్సిపాలిటీ వాళ్ళకు? మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పాము. ఇంతకుముందు ఒక ఆవు దూడ పడిపోతే మేము అందరం కలిసి దానికి తాళ్ళు కట్టి బయట తీసి దానికి కాపాడడం జరిగింది. ఇట్లా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. కార్పొరేటర్ ఏమన్నాడు దీని గురించి? ఈ కార్పొరేటర్ మొన్న కూడా వచ్చి చూశారు, నీళ్ళు వచ్చినప్పుడు వచ్చి అందరు ఇక్కడ పర్యటన చేసి చూశారు. దీనికి త్వరలోనే కప్పు వేస్తామన్నారు. ఇంకోటి ఇటువంటి కొత్తగా ఇంకోటి నాలా వేస్తామన్నారు అన్నమాట. నీళ్ళు ఒకే వైపు వెళ్ళడం వల్ల అందరికీ ప్రెషర్ అవుతుంది, అక్కడ లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయని చెప్పేసి వేరే కూడా నాలా వేస్తామన్నారు. ఇంతవరకు ఏం జరగలేదు. మరి నరసింగరావు సొంత పనులు పక్కన పెట్టి డివిజన్ అభివృద్ధికి పాటుపడతారా? ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి చేస్తారా? లేక అనుచరులను జనం మీదకు వదిలి వసూళ్లకు పాల్పడటంతో వచ్చే 3.5 ఏళ్లు గడిపేస్తారా? తెలియాలి. కార్పొరేటర్ గ్రాఫ్ లో చిన్న బ్రేక్